హాయ్ గైస్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇప్పుడే లేచి పాలకి వెళ్ళి వచ్చేసాను మా ఆవు పాలకి. వెళ్ళొచ్చి కొని ముఖం ఇప్పుడే జస్ట్ వాష్ చేసుకున్నా, ఫేస్ వాష్ చేసుకున్నా. ఎలాగొన్నా అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అయితే నేను కోరుకుంటున్నా. ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా పక్కనే ఉన్న గంటను అయితే కొట్టేయండి. పైన ఏమేమి తెచ్చామనేది అన్నీ చూపిస్తా పదండి. చూసినట్లయితే నేను డబ్బులు తీసుకొని అయితే వెళ్తున్నాను. ఇప్పుడు పత్రి తీసుకొచ్చాక వీడియో అనేది చూపిస్తా, ఏమేమి తెచ్చామనేది పత్రి, దాంట్లో ఏమేమి ఉంటాయో కూడా చూపిస్తా. అలాగే మా సైడ్ అయితే ఇప్పుడే పంపు వదిలేరు, నేను వెళ్తున్నా. బాయ్ గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో చిలిపిఎల్లరి A to Z. ఇప్పుడు వరకు మా వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేసుకోండి. అన్నట్టు ఈరోజు అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు. మీరు ఎలా అందరూ శుభ్రంగా చేసుకుంటారని అయితే అనుకుంటున్నాం. పొద్దుగా అయితే వీడియో అనేది స్టార్ట్ అయిపోయింది, చూశారు కదా. ఇంకా సన్ రైజ్ కూడా ఇంకా అవలా. ఇప్పుడైతే నేను వెళ్ళి పత్రి ఇంకా కావాల్సిన సామాగ్రి అనేది తెచ్చుకోవాలి. ఆ వీడియో వచ్చాక కూడా మీకు చూపిస్తా. ఇప్పుడు నేను డ్రైవింగ్ చేస్తాను కాబట్టి అది మీకు పెట్టడానికి కుదరదు. సో బై గర్ల్స్, తర్వాత చూద్దాం. మా అమ్మమ్మ అయితే కడుగుతుంది, ఇగోండి. ఇంకోండి పాలు తెచ్చా. ఇదొకటే ఆవు పంచామృతం, అంటే ఆవు వచ్చు అని అంటారు. మా సైడు ఆవు వచ్చు అంటారు, కానీ ఆవు పంచామృతం అంటాం. ఇవ్వండి, ఇల్లంతా చుమ్ముకొని ఇల్లు శుద్ధి చేసుకోవడానికి ఇది. ఇవ్వండి, మేము నిన్న ఇల్లు అయితే ఇవన్నీ సామాగ్రి తెచ్చుకున్నాం, పూ సామాగ్రి అవన్నీ చూశారు కదా. ఒక తుండు అగరబత్తి, 2 నువ్వుల ప్యాకెట్లు, పసుపు కుంకుమ, చామంతి పూలు, అట్టిపళ్ళు తెచ్చాము. చూడండి గైస్, మా అమ్మమ్మ అయితే ఇప్పుడు ఫ్రైడ్ రైస్ అయితే చేస్తుంది. ఫ్రైడ్ రైస్ మేము వాషింగ్ మిషన్ అయితే కొన్నాము. కొని ఇది కరెక్ట్గా దీపావళికి ముందు వారం కొన్నాము. ఇప్పుడు వరకు మొన్నటి వరకు ఇంట్లో పెట్టాము. మొన్న బుధవారం మంచిదని, కార్తీక మాసం స్టార్టింగ్ అని ఆ రోజు అయితే మేము ఫిక్స్ చేస్తాం. మళ్ళీ రేపు మా ఊర్లోకి జాతర వస్తుంది, రేపటి నుంచి జాతర స్టార్ట్స్ను. మా పిన్ని అయితే బట్టలు ఉతికేస్తుంది. ఇవ్వండి బకెట్ బట్టలు. చూసారు కదా, దీపావళి అయిపోయాక కూడా మా దగ్గర నాగల చవితికి ఇంకా ఇన్ని ఉన్నాయి. ఇందాకడ పత్రిక వెళ్ళినప్పుడు ఆ వీడియో పెడతానన్నాను, అది కుదరలేదు. చూడండి ఎన్ని ఉన్నాయి ఇంకా దీపావళి అయ్యాక. అంటే మీరు అనుకుంటారు కాల్చలేదు ఇల్లు ఇంకా ఉండిపోయినాయి అంటే వీళ్ళు కాల్చలేదు అనుకుంటారు. కాదు, ఎన్ని కాల్చామంటే దగ్గర ఒక 5,000 సామానుకు పైగా కాల్చేసాము. ఇప్పటికీ ఇంకా 2,000 సామాన్లకు పైగానే ఉన్నాయి. చూసారు కదా, అలాగున్నాయి. అది ఇగోండి, ఈ 30 ఉన్నాయి, ఈ పిచ్చుకోట్లు లక్ష్మీ బొమ్మలు కలిపి. ఈ 7, ఈ అగ్గిపొల్లలేమో పెద్ద సెట్టే ఉంది. ఇంకా అయిగోండి 3 సౌండ్స్ 2 సౌండ్స్, అవి 3 ఈ 3 ఉన్నాయి. అంటే 4 నేను కాల్చేసా. చిచ్చుబుడ్లు అదొకటి ఇదొకటి, ఈ ఒక 6 ఉన్నాయి. ఇది ఫ్లవర్ బాంబ్ అని ఇది ఒకటి ఉంది పెద్ద డబ్బాలో, ఆ మొత్తం అంతా కొట్టేశాను నేనే. ఇగోండి కుండ బాంబులు ఇంకా 5 ఉన్నాయి. ఈ చిన్నవి ఉన్నాయి చూడండి, చిన్న కాకర పూలు, అవి ఏమో 4 డబ్బాలు. ఇగోండి తోరణాలు 3, నార బాంబులు అన్నీ కొట్టేసాను, ఇంకా 3 ఉంచాను. ఇగోండి పెద్దవి మాత్రం 7 ఉన్నాయి కరెక్ట్గా. చూడండి ఇంకెన్ని నుంచి అంతే, ఎలా కాల్చామనేది, ఎంత కాల్చినా అంత ఉన్నాయి అనేది. పైగా మాకు ఈ సంవత్సరం ఇప్పుడు నుండి జాతర, ఈరోజు నైట్ తోటి ఇవన్నీ అవకొట్టేది. అదొకటి టిస్ట్. ఈ ఒక 7 అంటే మేము 3 కాల్చాం అంతే ఒక్కొక్కరం. టిస్ట్ ఏంటంటే రేపటి నుండి జాతర 11 నుంచి, ఇంక ఈరోజు కాల్చకూడదు. అది మా టిస్టులు. చెల్లెళ్ళు అయితే అది అక్కడ చూడండి, అది వెళ్ళిపోయారు. ఇక్కడ ఊపుతున్నారు కైకుంటే ఇక్కడ నలుగురు. చూపిస్తాను గైస్, వెల్కమ్ బ్యాక్ టు కోట దగ్గర వీడియో. ఇదిగో అందరం అయితే వస్తున్నాం. మా చివరి మొత్తం అంతా వాళ్ళే. ఆ చివరికి వెళ్ళామంటే కనుక ఇంకా జాతర, ఎందుకంటే అక్కడ అందరూ వస్తున్నారు. అక్కడ బొమ్మలు గిమ్మలు అన్నీ పెట్టారు. అంతేలే చూడు. అయితే కిందకు పోవాలా అంటే ఎప్పుడు అక్కడ ఉంటాయి కదా. ఆ చివర ఒకటి ఉండేది పిన్న, అక్కడ ఉంటుంది కరెక్ట్గా. అక్కడికి వెళ్తే దొరుకుద్ది మనకి.
వీడియో తీస్తున్నానుగా. అది మా చెల్లెళ్ళు, అది చూడమంటున్నారు అందరూ, చూడాలి వచ్చింది. మా ఊళ్ళని అడగట్లేదని మేమైతే నడిపించకుండా తీసుకెళ్తున్నాం. ఇవ్వండి అందరినీ. చెప్పండి. విన్ను నీడొచ్చింది చూడే. ఇది పోయిన సంవత్సరం వచ్చిందే, మళ్ళీ ఇదే సంవత్సరం వస్తున్నాం. అప్పుడు మా ఫ్యామిలీ వచ్చింది, ఇప్పుడు మా గంగమ్మూలు మొత్తం అందరం మా తాతల వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తుంది. ఇవ్వండి చూడండి. మా పిన్ని, తర్వాత మామ, పిన్ని. అదిగోండి ఇద్దరు కూతురు వస్తారు, ఇద్దరు. అది వెళ్ళండి. అదిగోండి ఇంకో పిన్ని, తర్వాత తాత, తత్త. అక్కడేమో శంకరబాబాయ్, గంగనానమ్మ అందరూ వస్తున్నారు. ఇగోండి అయితే వెళ్తున్నారు ఇప్పుడే. మొత్తం అందరూ బాగా జనాలు ఇప్పుడైతే. ఇగోండి మొత్తం అందరూ మా వాళ్ళే, మా బాబతే మొత్తం ఇదంతా మొత్తం రాజగురు. లేదు కదరా, మా పిన్ అయితే ఈరోజు ఇంకా లాస్ట్ అని ఇంక ఈరోజే దీపాలు అయితే పెట్టడానికి అంతా స్టార్ట్ చేస్తుంది. మా బొట్టదేమో ఇవ్వండి వరంగల్ వందన వాళ్ళు వీడియోలు చూస్తుంది. ఇవ్వండి వరంగల్ వందన. ఇక్కడ పూజ అయిపోతే బయట దీపాలు పెట్టేయడమే. దీపాలు అయిపోతే ఇంకా మేము ఇంకా లాస్ట్ ఇవ్వండి బాంబులు అయితే ఇంకా కాల్ చేయడం, అది కూడా చూపిస్తాను. ఇంకెన్నో ఉన్నాయి. ఈ రోజుతో ఒకటి తెస్తాం. మళ్ళీ జాతర రోజు వీడియో కూడా ఆ రోజు ఇంకా తెస్తాం. మా ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ ఇస్తున్నారు. ఇవ్వండి ఇప్పుడు ఇవన్నీ కాల్ చేయడమే. మొత్తం ఇవన్నీ అయిపోతున్నాయి. ఇప్పుడు కవర్డ్ బాంబులు అయిపోతాయి ఇప్పుడు అంతా. కానీ నాకు ఒక చిన్న ఫేవర్ కావాలి. ఏంటి సార్? ఆకాష్ రెడ్డిని నేను ఒకటే టీమ్ లో ఉంచేలా ట్రై చేస్తాను. అతని కంపెనీకి తీసుకొస్తే. లాస్ట్ రోజు ఈ రోజుతో దీపాలు పెట్టడం అయిపోద్ది. రేపు నుండి మా ఊర్లోకి జాతర అయితే వచ్చేద్ది. దీపావళి రోజు అయితే ఆ చివరంతా పెట్టుకుంటూ వచ్చింది కదా, చూశారు కదా రోజు. ఇదేంటంటే ఈ రోజుతో ఏం పిండి వంటలు చేసుకోకూడదని గాలి లేస్తున్నాం అంతే.
అస్సలే ఉన్నాయి పట్టుకో ఆపే